మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుధాకర్ గారు పర్టికులర్గా ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నాం. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే బయట ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ లేదంటే ప్రైవేట్ ఏజెన్సీస్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఆ తీసుకునే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ ప్రొఫెషనల్గా ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళకి సంవత్సరానికి ఎంత ప్యాకేజ్ వస్తుందంటూ కూడా ఇలాంటి అన్ని రకాల ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వాటి కనుక సంతృప్తి చెందితే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకోవచ్చు. బట్ అందరూ ప్రొఫెషనల్ జాబులు చేయలేరు, అందరూ సాఫ్ట్వేర్ జాబులు చేయలేరు, అందరికీ సంవత్సరానికి ఒక 20 లక్షలు 30 లక్షల ప్యాకేజీలు రావు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రోడ్ సైడ్ పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు, పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపార వర్గాల వాళ్ళు ఉంటారు. కాబట్టి సో చిన్న ఆదాయం తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా మరి ఎస్బీఐ లైఫ్ నుంచి ఏమన్నా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే మంచి అవకాశం ఏదైనా ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే ఈ రోజులలో ఏంటంటే చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాక్లు రావడము, రోడ్ మీద వెళ్తుండే యాక్సిడెంట్లు కావడము, నెక్స్ట్ ఏంటంటే న్యాచురల్గానే పొద్దున లేచేసరికి చనిపోయి ఉండడము, కొన్ని డిసీజెస్ తోటి ఏంటంటే మన కరోనా లాంటి డిసీజెస్ రావడం వల్ల అలాంటి డెంగ్యూ మలేరియా తోటి కూడా అతను హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్లో ఉండడం ధైర్యంగా ఉంటుంది, కానీ తెల్లారేసరికి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ డాక్టర్ ఉండి చనిపోయాడని చెప్పేసరికి ప్లేట్లెట్స్ పడిపోవడము, వాళ్ళ గుండె ఒకసారి ఆగిపోయినంత అవుతుంది. మనకి ఇప్పుడు మీరు అడిగినట్టు ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన టర్మ్ పాలసీలు అన్ని ఏంటంటే ప్రొఫెషనల్స్, క్వాలిఫికేషన్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని టర్మ్ పాలసీ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో 140-150 కోట్ల జనాభాలో ఆల్మోస్ట్ 60% అండ్ ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఐటీ రిటర్న్స్ కానీ అందరు కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి కూడా చేయలేరు. కాబట్టి వాళ్ళకు కూడా రేపటి రోజు ప్రమాదం జరిగితే వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి రావద్దు అని చెప్పేసి మన ప్రధానమంత్రి ఎవరైతే తీసుకున్నారో ఒక మంచి సంకల్పం, 2047 వరకు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా వచ్చిన అమెండ్మెంట్ ప్రకారము మన ప్రజల కోసం, ఎస్పెషల్లీ ఇండియన్ పబ్లిక్ కోసము అతను జిఎస్టీని కూడా వేవర్ చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్న పాలసీకి ఇప్పుడు తీసుకున్న పాలసీకి అమౌంట్ అనేది తగ్గడం వల్ల ఎక్కువ పబ్లిక్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ లోకి రావాలని చెప్పేసి ఎవరైతే మన గవర్నమెంట్ ఉందో మంచి సంకల్పంతో ఈ జిఎస్టీని కూడా రద్దు చేసింది. కాబట్టి ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోలేదు. మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సినిమాలలో స్టూడియోలో పనిచేసే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, డ్రైవర్స్ రోడ్ల మీద నడుస్తుంటారు, రోడ్ల మీద ఎప్పుడు 24/7 లారీల మీద డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే అనుకోని సందర్భాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈవెన్ మనము మన జాగ్రత్తలో వెళ్ళినా కూడా ఎదుటోడు కూడా జాగ్రత్త రావాలనేది లేదు. కాబట్టి ఇలాంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు ఎస్బీఐ లైఫ్ నుంచి స్మార్ట్ స్వధాన్ నియో అనే ఒక కొత్త పాలసీని తీసుకొని రావడం జరిగింది. స్మార్ట్ స్వధాన్ నియో అనే కొత్త పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఇందులో మనకు అప్ టు 25 lakhs వరకు ఎలాంటి ఎడ్యుకేషన్ కానీ ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ ను కూడా ఒక వేవర్గా చేసేసింది కంపెనీ, సబ్సిడీ లెక్క చేసేసింది. ఎందుకంటే అందరికీ ఇవ్వాలని, అందుబాటులోకి రావాలని చెప్పేసి. కాబట్టి మనకి ఏంటంటే అక్కడ ఐటీఆర్స్ ఉండాలి, లేకపోతే సాలరీ స్లిప్స్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉండాలి అనేది అలాంటి ఏం లేకుండా కూడా మనకి ఇక్కడ ఈ పాలసీలో ప్రతి ఒక్కరికి మినిమం 5 లక్షల నుంచి కవరేజ్ నుంచి మ్యాక్సిమం 25 లక్షల కవరేజ్ వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్న చిన్న తోపుడు బండ్లు నడుపుకునే వాళ్ళు, అరటి పనులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలు చిన్నగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఒక 25 lakhs ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆ ఫ్యామిలీ అనేది కొంత సంవత్సరాల వరకు, ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన పిల్లలు ఉంటారు, చదువు కోసం అనే, లేకపోతే ఇంకేదైనా దీనికోసం అన్నా, హాస్పిటలైజేషన్ కోసం అన్నా, దీనికోసం అన్నా ఎవరైతే ఇంటి పెద్ద సంపాదించే ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇంటికి బర్డెన్ అయిపోతుంది, ఏది ఆర్థికంగా బర్డెన్ అయిపోతుంది. ఎంతో కొంత అమౌంట్ వచ్చిందంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమో లేకపోతే దాన్ని కొంత యూజ్ చేసుకోవడమో ఉండడం వల్ల వాళ్ళకు ఒక మంచి ఆర్థికంగా చనిపోయిన మనిషిని తీసుకురాలేము, కానీ మనిషి ఉంటే ఎలా అంటే సంపాదించి ఇంటికి ఇచ్చేవాడో అలా ఈ పాలసీ అనేది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చిన్న చిన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళు, సార్ పెద్దగా ఉన్న వాళ్ళు, హై లెవెల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడో సేవింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీలు ఎలాగైనా బతకగలుగుతాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్, చిన్న ఆదాయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పాలసీని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాంటి పాలసీలు ఉండడం వల్ల రేపటి రోజు మన ఆర్థికంగా ఫ్యామిలీ అనేది కాకుండా ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా ఎంతవరకు ఉంటుంది? సరే, ఇక్కడ మనకు టర్మ్ పాలసీ కాబట్టి ఏంటంటే ఇది మనకు లైఫ్ అంటే రిస్క్ కవరేజ్ ఉంటుంది. కాబట్టి
ఇందులో మనకు మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పాలసీకి అర్హులే సార్. మనకి ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ సాలరీ స్లిప్స్ కానీ అవన్నీ ఏవి చూపించకుండా వాళ్ళ క్రైటీరియాని పట్టేసేసి మనకి ఇక్కడ ఏంటంటే కంపెనీ ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో 45 సంవత్సరాల లోపు మెడికల్ కూడా వివరించేసింది సార్ ఇక్కడ. అంటే ఎలాంటి మెడికల్ టెస్టులు లేకుండా కూడా మనకి ఈ పాలసీని తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఏంటంటే ఎవరైనా కూడా 18 ఇయర్స్, ఎందుకంటే 18 ఇయర్స్లో మేజర్ అవుతారు. కొన్ని ఫ్యామిలీలో 18 ఇయర్స్ నుంచే సంపాదన అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ పేరులో ఖచ్చితంగా ఒక పాలసీ తీసుకుంటే రేపటి రోజు వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న ఏ వాళ్ళైనా, ఈవెన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. మరి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వదా నియోలో మరి డెత్ కవరేజ్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ మనకు మినిమం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము అందరూ 25 లక్షల పాలసీ తీసుకోలేరు, అలా అని చెప్పి తక్కువ పాలసీ తీసుకోలేరు. వాళ్ళ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా మినిమం 5 లక్షల కవరేజ్ తోటి 5 లక్షలు అనుకుంటే సంవత్సరానికి 6,000 6,500 అలా పడుతుంది సార్ వాళ్ళ ఏజ్ని బట్టేసేసి. 6,000 అంటే మంత్లీ ఒక 5,000 రూపీస్ 500 రూపీస్ అలా వాళ్ళు కనుక ఎక్స్పెండిచర్ తీసుకోగలిగితే వాళ్ళకి ఒక 5 లక్షల నుంచి 25 లక్షల లోపు వాళ్ళకు ఇప్పుడు మనకు నేను సంపాదించే కెపాసిటీ ఎంతో నాకు తెలుసు కాబట్టి నాకు ఎంత అవసరం ఉంటుంది, 20 లక్షలు అవసరం ఉంటుందా, 15 లక్షలు అవసరం ఉంటుందా, 10 లక్షలు అవసరం ఉంటుందా అనేది మనం దృష్టిలో పెట్టుకొని మాక్సిమం మనం 25 లక్షలు తీసుకోవచ్చు. మినిమం 5 లక్షల నుంచి స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇది. రైట్. అండ్ అదేవిధంగా ఎక్స్ట్రా రైడర్స్ ఏముంటాయి దీంట్లో? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే ఇవాళ ఉన్న సందర్భాల్లో నార్మల్ రిస్క్ కంటే ఎక్కువ యాక్సిడెంటల్ రిస్క్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, వాళ్ళు లైన్మెన్స్ ఉంటారు, నెక్స్ట్ లైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఎక్కువ ఫీల్డ్ లో తిరుగుతుంటారు. ఈవెన్ ఫార్మర్స్ కూడా అర్ధరాత్రి లేచి పొలం కాడికి వెళ్లాల్సి వస్తుంది, మోటార్లుగా కాలిపోవడము లేకపోతే పాములు ఉండడము అలాంటి ఇవన్నీ సిచ్యువేషన్ పట్టేసేసి ఇన్ కేసు ఒక యాక్సిడెంటల్ రిస్క్ కనుక జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 24 లక్షలకి తీసుకున్నట్టుంటే అడిషనల్ గా ఒక 72 lakhs కి అడిషనల్ గా మనం రైడర్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇన్ కేసు కనుక యాక్సిడెంట్ లో కనుక రిస్క్ జరిగితే 96 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దగ్గర కోటి రూపాయలు అనేది వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ మనం డిస్కస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కానీ నార్మల్ రిస్క్ అయినప్పుడు నార్మల్ రిస్క్ అయితే ఎలాంటి ఉండదు. ఇన్ కేస్ సపోజ్ సమ్ టైమ్స్ యాక్సిడెంట్ అవుతుంది కానీ మనిషి చనిపోడు, సివియర్ ఇంజురీ అయిపోతాడు, ఏమైనా ఆర్గాన్స్ కోల్పోయినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మిగిలిన కట్టాల్సిన ప్రీమియాలు కట్టకుండా ఆ ఎంతైతే మనం కవర్ తీసుకున్నామో ఆ కవర్ అమౌంట్ అతనికి ఇచ్చేసి మళ్ళీ డెత్ జరిగినప్పుడు మళ్ళీ డెత్ అమౌంట్ కూడా ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ రైడర్ యాడ్ చేసుకోవడం అనేది ఒక మంచి ఉద్దేశం. అండ్ అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్వదా నియోలో? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో దాన్ని కూడా మనం సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు. సెక్షన్ 80Cతో పాటు రేపటి రోజు ఏమైనా డెత్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ డెత్ క్లెయిమ్ను కూడా వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఇందులో ఉన్నాక ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 15 సంవత్సరాలు పే చేసిండు అనుకుందాం, 5,000 రూపాయలు వచ్చింది ఫర్ యానమ్, 75,000 రూపీస్ అతను పే చేస్తాడు ఇయర్లీ. 15 సంవత్సరాలకి 75,000 రూపాయలు పే చేసిన అమౌంట్ అతనికి మనము రిస్క్ కవరేజ్ ఏదైతే ఉందో 75 ఇయర్స్ వరకు ఇస్తాము. ఇన్ కేస్ ఏదన్నా ఆ టైంలో మనిషి చనిపోకపోతే అతను కట్టిన డబ్బులు కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. డెత్ జరిగితేనేమో డెత్ క్లెయిమ్ ఇస్తాము, డెత్ జరగని పక్షంలో కూడా అతను ఏదైతే అమౌంట్ పే చేశాడో కంపెనీకి మొత్తం అమౌంట్ వాపస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఒక గల్లగురి అంటాం కదా సార్, కిడ్డీ బ్యాంక్ అలాంటిది అన్నట్టు ఇది. ఎందుకంటే ఉంటేనేమో కిడ్డీ బ్యాంక్ లో ఉంటుంది అమౌంట్, ఒకవేళ కిడ్డీ బ్యాంక్ కనుక బదులైంది అనుకోండి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనం ఒక సేవింగ్ అకౌంట్ లో పెట్టుకున్నట్టు అనుకోండి, ఇవాళ ప్రతి ఒక్కరు 5,000-6,000 రూపాయలు 10,000 రూపాయలు సేవింగ్ అకౌంట్ లో ఉంటుంది. అదే ఇక్కడ పెట్టుకునే అమౌంట్ అక్కడ ఇన్సూరెన్స్ లో కట్టుకుంటే ఒక 25 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ పాలసీ గురించి ఆలోచించండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఇలాంటి ఫ్యామిలీస్ ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు ఎలాంటి జాబ్ చేసేటోళ్ళైనా ఎవరైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద కొంచెం శ్రద్ధ చూపించేసి ఎస్పెషల్లీ రిస్కీ జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. సో మరి ఎస్బీఐ లైఫ్ టర్మ్ స్మార్ట్ స్వదా నియోకి సంబంధించి రెగ్యులర్ గా ఎవరైనా కాల్ చేసినప్పుడు లేదంటే బయట మిమ్మల్ని కలిసినప్పుడు తరచుగా అడిగే కామన్ క్వశ్చన్స్ ఏముంటాయి? రెగ్యులర్ గా వాళ్ళు మనకు అడిగేటప్పుడు ఏంటంటే సార్ ఇది నేను తీసుకోవచ్చా, నాకు ఎలిజిబిలిటీ ఉందా, నేను ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంత కవర్ నాకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. మనం ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసి మనకి ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎవరైతే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకు తక్కువ ప్రీమియం వస్తుంది, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రీమియం వస్తుంది. రెండోది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంతైతే ప్రీమియం పే చేసినా ఆ ప్రీమియం అంతా వాపస్ వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ప్రీమియం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా ఆలోచించకుండా ఫస్ట్ మనము ప్రీమియంలోకి ఎంటర్ అవ్వడమే బెటర్. మంచి ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు.